నీ దెబ్బకిరా నీ టార్చర్ వల్లే నా మంట గుడిచిపోయా నేను. ఏం సార్ వీడి దెబ్బకి నాకు పిచ్చి కూడా ఎక్కిపోతుంది సార్. వీడి దెబ్బకి అసలుకి సిట్టింగ్ చేసి వీరేస్తున్నావా? ఏమంటావా దెబ్బకి చిగుట్టుపోతుంటే నాకు అప్పుడే అయిపోయిందా? బచ్చలు ఆడే పని మాల నా పర్సనల్ పనులు నువ్వు ఎవరికి చెప్పవాలని చెప్పి నీకు నేను చెప్తే నువ్వు నన్ను ఏనస్తంగా మాట్లాడావు. ఏంది ఏనస్తంగా మాట్లాడు? తాగు అయిపోయిందా? ఏం లేదులే కానీ నేను ఆ రకంగా బచ్చలు ఆడుతున్నా ఒప్పుకోలేదు కదా. ఏ విషయంలోనూ నిన్ను ఎక్కడ పంపి అక్కడ పంపిస్తానికి నేను పూర్తిగా రాత్రి టచ్ చేసి వచ్చా. క్లచ్ చేసి నేను రాత్రి 12 గంటల దాకా నిద్రపోకుండా వీడినంత బచ్చలు ఆడకూడదు నన్ను ఎట్లా చేసాడు ఇందిరా నీడు. నేను నిద్రపోకుండా ఆలోచించి నీ మీద ఒకటి వేసేసలే. నువ్వు వెళ్తావు నేను వెళ్తాను. ఆగు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగు. సార్ ఒక్క నిమిషం. సార్ అతను సార్ రా సార్. ఇగో రాండి సార్. రాండి సార్. ఎవడమ్మా ఈడేనా? వీడే సార్. ఎవడమ్మా ఈడేనా? వీడే సార్. వీడు సార్. ఏం సార్ వీడి దెబ్బకి నాకు పిచ్చి కూడా ఎక్కిపోతుంది సార్. వీడి దెబ్బకి అసలుకి ఏం సార్ వీడి దెబ్బకి ఇంత నాశనం అయిపోయాను. ఫస్ట్ సార్ ఇంత చేసా ఒకటి అది తాగాడు. ఏం చేస్తారు నీ దెబ్బకి? ఏం సార్ చెప్పేది? చూడా సరే ఇవన్నీ ఎందులే కానీ నాకు తాగుతావు తగలబడతావు ఇవన్నీ చెప్పు సార్. వీడే సార్. వీడు బెట్టింగ్ లేచి బెట్టింగ్ అంటే ఏం బెట్టింగ్లు వెళ్ళి నువ్వు టీ స్టాల్ కాడా ఇక్కడ వచ్చి నా 700 నా 800 అంటుంటారే. నా 700 అంటుంటారే. 700 కాదురే. టీ స్టాల్ కాడ కూర్చొని తాగుతా నువ్వు అని బెట్టింగ్ లేస్తున్నావు అంటే ఏం సార్ నేను బెట్టింగ్ వేసిన బెట్టింగ్ వేసాను. అసలు నాకు డబ్బులు ఉన్నాయి సార్. బెట్టింగ్ కూడా తెలియదు సార్ నాకు. వాడు మాట్లాడుతున్నా సార్ మీరు. మన ఇంటికి ఫంక్షన్ పెట్టి కాగు కూడా అమ్ముకున్నాడు సార్. వీడు కాగు అమ్ముకొని బెట్టింగ్ లేచాడు. స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతున్నాం సార్. ఏం సార్ మీరు? సార్ అదిగా సార్ అదిగా సార్ తన మాట సార్. ఏం సార్ మీరు మాట్లాడుకుందాం సార్ మీరు? కాగులు అమ్ముకొని వీడు వాళ్ళ ఇంట్లో వీడి మాట లంబాగా సార్. వీడు చూసావా? చూసా సార్. ఈడే సార్. నాకు ఎందుకు చదువుతాం బెట్టింగ్ కాదు సామాను బొలవలాగా ఉండవు. ఆడకట్టాను కాగు బొక్కబడింది. అన్ని చెప్పావుగా. అవును మాటేసుకుంటా సార్. తీసుకెళ్ళండి. ఇవన్నీ కదరా స్టేషన్ కదమ్మా. ఎందుకు సార్? ఎందుకండి బెట్టింగ్ లేదు అసలు సార్. అసలు బెట్టింగ్ బెట్టింగ్ అంటే తెలియదు సార్ నాకు. బెట్టింగ్ వేసి మొహమేనా? మన నీ చేతిలో ఎంత పొత్తు డబ్బులు ఉన్నాయంట కదా. అవును చేను పెట్టి సార్. అయ్యి చేను మంట కూర్చిపోయింది. ఇడి మాట్లాడలేమే సార్ మీరు. సరే సార్. సరే ఈ టైర్ ఊళ్ళో ఉండాల్సిన వాడు టైం ఎంత మొత్తం 7 కూడా కాలేదు. టైం 7 కూడా కాలేదు. ఏం చెప్పే సార్ ఇటు దెబ్బకి పెళ్ళం పోయిందని చెప్పి నా మీద వండడం పోయిందని చెప్పి నా మీద వండుతున్నాడు. పొద్దున కలిస్తున్నాడు. అసలు ఇటు దెబ్బకి నాకు పిచ్చి కూడా పుట్టిపోతున్నారు. ఇటు దెబ్బకి ఆ చేను వేసుకుంటా ఆ చేను కూడా నాశనం అయిపోయింది. మొన్న వచ్చాము అదొక డైలాగ్ కొట్టాడు నన్ను. ఏమని నువ్వు ఈ టైర్ అసలు ఎవరు నిద్ర దాకా తనకి వెతి తాతనా? నువ్వు బెట్టింగ్ లో డబ్బులు బాగా ఎంగితేగా మన పొత్తు చూసి ఏమని చేసా? బెట్టింగ్ డబ్బులు కాదు సామా బాగా కొట్టావు నువ్వు. అది ఈ టైర్ కల్లా నువ్వు చేను బెట్టింగ్ డబ్బులు కాదు సార్. నా చేను నాశనం అయిపోయింది సార్. నాది పురుగు పట్టింది. దాని నీళ్లు కొట్టలేదు. మరి ఏం చేయమని సార్? నా బాధ తాగేవాడు బెట్టింగ్ అయిపోయి ఉంటాడు. ఇది మాట సార్ మీరు నాకు పురుగు పోయి సార్. మళ్ళీ నాకు అసలుకే బాధలో ఉన్నాను నేను. ఇప్పుడు నేను నిరూపీయకుండా అయితే ఇక్కడికి రాలా. అది చూసి అడిగోయింది డబ్బులు ఇతను చేతులు మారుతున్నాడా? చేతులు మాత్రమే సార్. 4-5 వచ్చి ఇగో నీకు పని చేసేటప్పుడు పని చేసేటప్పుడు
పని చేసిన డబ్బులు రాయి పని చేసేవాళ్ళు ఎవరు బెట్టింగ్ వేసేవాళ్ళు తెలదా పని చేసుకునే వాళ్ళు లుంగిలు కట్టుకొని కండలు వేసుకొని ఉంటారు నువ్వేంటి క్లాస్ గా ఉండేవాళ్ళు డబ్బులు ఇస్తున్నావు క్లాస్ ఉండేది ఏంది పని అయిపోయింది సార్ ఇప్పుడు పని అయిపోయింది మనిషి క్లాస్ గానే ఉన్నాడు అవును సార్ ఉండేది ఇదిగో సిరిపోయి కూడా కొంటే ఈ రూపం ఇస్తే మొత్తానికి అట్టే ఉంది బెట్టింగ్ వేసే ఎక్కువ వేస్తాడు సార్ ఈడు చెడిపోయింది కూడా కాక మా ఊర్లో నలుగురు నిర్ణయం సార్ ఈడు చెడిపోయింది కూడా కాక మా ఊర్లో నలుగురు నిర్ణయం సార్ అరే ఆయన ఉన్నాడు అనుకున్నా కానీ అబ్బా అసలు ఏంద్రా నువ్వు నమ్మేనా చూసావుగా సార్ ఈడికి అసలు మెట్లెక్కింది సార్ ఈడికి అసలు మెట్లెక్కింది చేసేసి సార్ మనం ముగ్గురు స్టేజ్ సార్ స్టేషన్ నాకు పోతే నా పొరుగు పోదు సార్ ఆడమాట అనుకుందాం పని సార్ సార్ వద్దు సార్ ఎందుకు సార్ మీరు అట్లా సార్ ఈ మాట పిచ్చికి సార్ ఇడికి పిచ్చి ముగ్గున మాట అయిపోయాడు పిచ్చికి సార్ ఇడికి పిచ్చి ముగ్గున మాట అయిపోయాడు ఎక్కిద్దో నాకు అవన్నీ వద్దు సార్ ఇప్పుడు ఈడు అబ్బాయి నువ్వు కట్ట చూసావుగా నేను చూసాను సార్ వీడితో పాటు ఇంకా నలుగురు జడదంగతో నేను క్లియర్ గా చూసి వీళ్ళు అక్కడ కలుసుకుంటారు అనుకున్నా నువ్వేమో ఆ మాట చెబుతున్నావు ఆడేం చెబుతున్నాడు నా మీద పగబట్టి ఇట్లా చెబుతున్నాడు అని చెప్పి మిగతా ఎవరు మాట నమ్మాలి సరే నేను నువ్వు కూడా సార్ చేసి నాకేం పడుతుంది పట్టించగండి పట్టించగండి సరే సార్ నేనేం పడిచింది రా నన్ను పడిచింది సరే వీడు ఉదయాన్నే లేచి టీ స్టాల్ కాడికి టీ తాగుతాడు తాగడానికి కలిసి అవును ఎవడైనా అతను మనిషి అని ఎవడు అప్పుడు పెట్టి ఉదయాన్ని ఎవడు తాగుతాడంట టీ తాగుతా ఏం తాగుతా టీ వద్దు ఇప్పుడే అరే నీ దెబ్బకేరా నీ చాచిన వల్లే నా మంట గుడిసిపోయా నేను అరే నీ దెబ్బకేరా నీ చాచిన వల్లే నా మంట గుడిసిపోయా నేను రాత్రి ఎంత బాగొచ్చావుగా ఎంత బాగొచ్చా నేను డబ్బులు సార్ ఆగండి సార్ వీడు డబ్బులు తీసుకొని ఇంత పొత్తు ఇట్లా పెట్టుకొని ఫోన్ తీసి రే మన రోజుండే కాడకు వచ్చామని చెప్పి పిలిపించి నలుగురు ఐదురికి డబ్బులు తీసి ఆడికి ఎంత ఇస్తున్నాడు కానీ నాకు దూరం నుంచి వస్తున్నా కానీ డబ్బులు ఇస్తున్నాడు మరి ఏంది సార్ పని చేసేవాళ్ళు డబ్బులు ఇస్తారా ఏమి ఇస్తారు పిచ్చుకుంటున్నామాట ఇది చదువుకుంటున్నామాట ఇడికి పెళ్ళ మరి కానీ మాటలకి సార్ ఇడికి మాటలకి సార్ ఇడికి మొన్న వచ్చి అంట్లు కడదాము చీర కొద్దుతాము చీర ఏం సార్ ఇడికి మాట్లాడతాం పిచ్చుకుంటున్నామాట సార్ అసలు మాటలు నమ్మక సార్ మీరు సార్ నా పొరుగు పోయి సార్ నా పొరుగు పోయి ఎందుకు సార్ నా పొరుగు మాట్లాడుకుంటాం సార్ నా మాట సార్ మీరు పిల్లల కొనుక్కొచ్చిన బూట్లు కూడా అమ్ముకున్నాడు వీడు పిల్లల కొనుక్కొచ్చిన బూట్లు కూడా అమ్ముకున్నాడు వీడు అరే నీ వల్ల నేను అంత రాసిపోయా నాకు తెలుసురా నువ్వు పిల్లల కొనుక్కొచ్చిన బూట్ల తెగిపోయింది సార్ నిన్న కొనుక్కొచ్చారు ఇదే అడగపోయింది ఆ బూట్లు కూడా అమ్ముకొని ఎత్తుకెళ్ళి బెట్టింగ్లో బూట్లు కొనుక్కున్నా కొడుకు ఉంటాడా బూట్లు కొనుక్కున్నా కొడుకు ఉంటాడా బతికి అమ్ముకున్నాడు వీడు వీడి మాట నమ్మొద్దు ఎత్తుకెళ్ళిపోండి నీ మాట చెప్తున్నాము చెప్పినట్టే ఉంది ఏం సార్ నమ్మకం ఉంటుందండి సార్ ఏం సార్ నమ్మకం ఉంటుందండి సార్ మరి ఎవడైనా పని చేసుకున్నవాడు ఇంత పొద్దున్న 6 గంటలు ఏం సార్ చెప్పే సార్ ఎవడని తాగుతాడా అది మాట ఎన్నుకోండి ఇంత పొద్దున వచ్చి ఎవడని తాగుతాడా చెప్పి ఎందుకు తాగుతున్నావు నువ్వు డబ్బులు పోగొడతావు కానీ డబ్బులు రావటం కానీ జరిగితేనే ఇంత పొద్దున డబ్బులు పోయింది సార్ నాయి బెట్టింగ్ సార్ పోయింది డబ్బులు పోయింది సార్ నా బెట్టింగ్ అన్నాడు తర్వాత నా చేరు పోయింది సార్ సార్ నా పురుగు పోయి సార్ ఎందుకు సార్ మాట నువ్వు కాపలా కడతాడు నేను వెళ్ళి జీపు తీసుకొస్తారా సార్ సార్ ఇది మాట నమ్మాలి సార్ 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 అరే ఏం నవ్వుల పచ్చలేదు ఊరుకోరా నువ్వు ఏం నవ్వుల పచ్చలేదు ఊరుకోరా నువ్వు నవ్వుల పచ్చలేదు ఏంద్రా నువ్వు అరే నేను నేర్చే చేస్తా కొత్త బాగా కొట్టుకుంటా నువ్వు చేసానుకో హ్యాపీగా ఉంటాను ఏంది లవడా హ్యాపీగా ఉండదు హ్యాపీగా ఉంటా నువ్వు హ్యాపీగా ఉండదు నువ్వు బాగుదేనుకో అసలు నువ్వు బెట్టింగ్ నాకు తెలుసా నీకు నేను బెట్టింగ్ అతనా అసలు డబ్బులు పెడతా కొత్త నువ్వు అసలు నీకు తెలియదని నాకు తెలుసు అసలు బెట్టింగ్ లేవు ఏంది మాటలు సుల్లేడు మాటలు కొట్లు మాట వాళ్ళకి వచ్చి సార్ కాగస్తున్నాడు వెళ్ళి రేపు పొద్దున కలుద్దాం పో